స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మోటార్ సైకిల్స్ దొంగతనం చేసి దొంగ ఆటను పట్టించిన పోలీసులు. కేసుల వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ సుప్రజ. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతాం. నిరసన సభలో వెల్లడించిన ఎమ్మెల్సీలు, విద్యార్థి సంఘాల నేతలు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యం. ఆత్మీయ సదస్సులో స్పష్టం చేసిన కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్. చెడు వ్యసనాలకు బానిసై మోటార్ సైకిల్స్ ను దొంగతనం చేస్తున్న చిలకలూరుపేటకు చెందిన సర్వేపల్లి అంకమ్మరావును నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి ముద్దాయి చేసిన దొంగతనాలు, అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను డీఎస్పీ సుప్రజ క్షుణ్ణంగా వివరించారు. ఈ కేసులోని ముద్దాయిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. తెలీదా నీకు? ఇతను దాదాపుగా అంటే ఇతని మీద ఇప్పటి వరకు ఒక 39 కేసులు ఉన్నాయన్నమాట. 39 కేసులలో ముద్దాయిగా ఉన్నాడు ఇతను. అన్నీ కూడా మోటార్ సైకిల్ అఫెండరు. ఇతను బీకామ్ చదువుకున్నాడు, కార్ డ్రైవర్గా పనిచేశాడు కొద్ది కాలం. తర్వాత కొద్దిగా చెడ్డ వ్యసనాలకి లోనయ్యి ఒక ఆవిడతోటి కొద్దిగా పరిచయాలు అయ్యి ఏర్పడటంతో అతను ఈ హోండా యాక్టివా కార్లు, తర్వాత హోండా షైన్, ఆయన ఫేవరెట్ బైక్ వచ్చేసి గ్లామర్, ఇలాంటి కొన్ని వెహికల్స్ని, 2 వీలర్స్ ఎస్పెషల్లీ ఎక్కడైతే పార్క్ చేసి ఉంటారో హాస్పిటల్స్ దగ్గర, తర్వాత ఎక్కడైనా రద్దీ ప్రాంతాలు ఎక్కడైనా ఉంటాయో అక్కడంతా పార్క్ చేసి ఉన్నటివి చూసి తీసుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట. చాలా తేలికగా తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ క్రమంలోనే ఇతని మీద చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ ఇతను ప్రాపర్, ఆ ఏరియా చిలకలూరుపేట ఇతను ప్రాపర్. అయితే ఇతను అక్కడ కూడా షీట్ ఓపెన్ అయ్యి ఉంది ఇతని మీద. సో ఇక్కడ మనకి రమేష్ హాస్పిటల్ దగ్గర కూడా 2 బైకులు మనకి ఇది జరిగినప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారము కేసు కట్టి దాని మీద దర్యాప్తు జరిపి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం టోటల్గా అతని దగ్గర ఒక 10 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అంటే టోటల్గా ఇతని మీద 49 కేసెస్ ఉన్నాయి. సో ఇతను ఈ 2 వీలర్స్ ఎక్కడైతే ఉంటాయో 2 వీలర్స్ని టార్గెట్ చేసుకుంటాడు. స్పెసిఫిక్గా గ్లామర్, షైన్ బండ్లని ఎక్కువగా దొంగలిస్తూ ఉంటాడు అన్నమాట. అతని మీద కేసు కట్టి ఈరోజు 10 బండ్లను రికవరీ చేయడం జరిగింది. ఈ టీంలో ఎఫెక్టివ్గా పనిచేసిన స్టాఫ్కి, ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐలకి అండ్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే హీరో హోండా షైన్ అతన్ని మనం విచారించితే తెలిసింది ఏంటంటే హోండా వెహికల్స్ లాక్ కొద్దిగా ఎక్కువసార్లు వాడిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతాయట. ఆ లూజ్ అయిన క్రమంలో ఏ లాక్ పెట్టినా వచ్చేస్తుంది అన్నది అతని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ గ్లామర్ బండి అంటే అతనికి ఇష్టం, కొద్దిగా ప్యాషన్ బండి, ఆయనకు ఎంచుకున్న ఒక ఫ్యాషన్ బండి లాగా దాన్ని తీసుకుంటున్నాడు ఎక్కువసార్లు. అంటే సహకారం అంటే అతనికి యాక్చువల్గా ఒక లేడీతోటి కూడా పరిచయం ఏర్పడింది. ఇతను ట్రక్ డ్రైవర్గా పనిచేసేవాడు చిలకలూరుపేటలో. ఒక హాస్టల్లో కొద్దిగా సరుకులు, కూరగాయలు అవి డ్రాప్ చేసి పిక్ చేసుకొని క్రమంలో ఒక లేడీతో కూడా పరిచయం అయినట్టు తెలిసింది మనకు విచారణలో. ఆ క్రమంలో ఆమె కూడా కొద్దిగా సహకరిస్తున్నట్టుగా కూడా తెలిసింది. అది కూడా మనం తొందరలో పట్టుకుంటాం. ఎయిడెడ్ పాఠశాలల ప్రైవేటీకరణ
ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భారీ నిరసన సభను నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, అశోక్ బాబులతో పాటు పలువురు విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేయాలనే మొండి పట్టుదలను విరమించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నేతలు తమ ప్రసంగంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాబట్టి నీ పోలీసులు అమరావతి రైతులను అడ్డుకోగలరేమో కానీ నీ పోలీసుకుంటే అగ్గి పుల్ల గీసి ఉద్యమాన్ని అంటిస్తే ఈ రాష్ట్రం అంతా కూడా దాపరులైనటువంటి రాజకీయ నాయకులు అడ్డుకోగలరేమో కానీ విద్యార్థులను ఆలోచన చేయండి. విద్యారంగాన్ని బాగా చేస్తున్నా నాడు నేడు అని చెప్పి అప్పుడు సంచిపట్టలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు సంచిపట్టలు రంగులేసాం. ఆ రంగులకు మళ్ళీ అక్కడటువంటి కాంట్రాక్టర్లే మళ్ళీ వాళ్ళే అవతారం ఎత్తేటువంటి ఈ పరిధిలో కొనసాగుతా ఉంది. కాబట్టి విద్యారంగాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తా ఉన్నారు. మీకు ఇసుక ఫ్రీ అని చెప్తాడు, ఆటో వారికి 10,000 అంటాడు, అమ్మఒడికి 15,000 అంటాడు, నాయనఒడికి అంటాడు. అదేవిధంగా మీ ఇంటికాడికే బియ్యం తీసుకొని వస్తా ఉన్నాం, మీ ఇంటికాడికి వ్యాన్ వస్తానంటున్నాడు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు నీవిచ్చే 30 కేజీలకు 750 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి వ్యాన్లు పెట్టి మళ్ళీ కాంట్రాక్ట్ చేసి ఇంత డబ్బులు తగలేస్తా ఉంటే 680 కోట్లు ఎయిడెడ్ కాలేజీలకు లెక్క ఖర్చు అవుతుందని చెప్పి వాటి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు ఎవరి ఆలోచనలతో నడుస్తా ఉన్నావు? అక్కడ పైన ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రైళ్లు అమ్మాడు, విమానాలు అమ్మాడు, ఎల్ఐసి అమ్మాడు, బిఎస్ఎన్ఎల్ అమ్మాడు, విద్యారంగాన్ని అమ్మాడు. వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నువ్వు ఏసీ కాలేజీలు కోరి ఈ రాష్ట్రంలో సంవత్సరాల తరబడి వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేసేటువంటి ఎయిడెడ్ కాలేజీలు కూడా అమ్మకానికి పెడతా ఉన్నావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు అవేం పర్మనెంట్ కాదని గుర్తు పెట్టుకో. అవి పర్మనెంట్ కాదు అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పి సదా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలల పరిరక్షణే అంతిమ ధ్యేయంగా పెట్టుకొని పోరాటం కొనసాగిస్తామని, ఆ పోరాటానికి ముందు వెనక మేము ఎన్నుకుండి అగ్గిపుల్లకి చేయాలం కాదు, ముందు వెనక డైరెక్ట్ గా చెప్తున్నాం. మేము ఉంటాం, ఉండి తీర్థం, విద్యారంగాన్ని రక్షిస్తామని చెప్పి అలాంటి పోరాటాలకు మేము సిద్ధమై ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యమాల ద్వారా కాసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. నీ జీవో రద్దు కావడమా, మా తలలు పగడమా, నీ యొక్క అమరావతిలోనే కుర్చీ ఇరిగిపోవడమా తెలుసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. విభిన్న ప్రతిభావంతులైన వారి సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ బేగం తెలిపారు. హాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ ఆర్థో సంస్థ ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం అనంతరం అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ఆమె హాజరై విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు స్టీఫెన్ హాకీ ఫర్ ఆర్థో వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది. బండారు దుర్గారావు గారు, నెక్స్ట్ అల్లాబక్షు గారు పిలవడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలండి. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మన కార్పొరేట్కి సంబంధించి మహిళలకి ఈ చైర్పర్సన్ ఇవ్వడానికి ఎంతోగాని నన్ను గుర్తించినందుకు నా పాదాభివందనలు చేస్తున్నానండి. అలాగే నేను ఛార్జ్ షీట్ తీసుకున్న 3 నెలలైందండి. 3 నెలల నుంచి నేను 13 జిల్లాలు నేను తిరగడం జరిగింది. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అండి మీ సమస్యలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానండి. నేను ఖచ్చితంగా మీ అండగా ఉంటానండి. నేను ఖచ్చితంగా సహకరిస్తానండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులు ఎంతో కష్టం పడుతున్నారండి. అలాగే మరీ ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. అందులో ట్రాన్స్జెండర్స్ కూడా మనం ప్రభుత్వానికి
వాళ్ళకి సమస్యలు చెప్పి వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి గౌరవంగా ఒక గుర్తింపు కూడా తీసుకురావడం కూడా జరిగిద్దండి. మన జగనన్న దృష్టి కూడా నేను తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు నన్ను ఆహ్వానించిన ఈ స్టిఫెన్ హాకీ ఫర్ ఆర్థో వాళ్ళు ఈరోజు ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంస్థలు చాలా మంచి సర్వీస్ కూడా చేయడం జరిగింది. అలాగే నేను కొన్ని సర్వీస్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సమాజంలో డిజేబుల్డ్ ఎక్కడైతే వాళ్ళు సమస్యలు ఉన్నారో వాళ్ళు దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా మాకు దృష్టికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు కొంచెం మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ రోజు నుంచి అలాగే మన గవర్నమెంట్కి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ల గురించి ఇష్యూ కూడా జరుగుతుందన్నారు. ముఖ్యంగా స్టేట్ లెవెల్లో సదరన్ అనేది చాలా ఫేక్ జరుగుతుందండి. ఆ ఫేక్ ఉండటం వల్ల నిజమైన డిజేబిలిటీ వాళ్ళు చాలా పథకాలు కానీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ కోల్పోవటం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ దీన్ని గమనించండి. సూపరింటెండెంట్ లెవెల్లో దీన్ని ఖండిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు నిజమైన డిజేబుల్డ్కి ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది అందటం జరిగిందండి. అలాగే ఈ స్టేట్ లెవెల్లో విభిన్న ప్రతిభావంతులకి ఒక మంచి రోజు వచ్చాయని నేను భావిస్తున్నానండి. నేను స్టేట్ వైజ్ తిరిగినప్పుడు కొన్ని సమస్యలు నేను తీసుకున్నాను. ఇది ప్రత్యేకంగా నా వైపు నుంచి జగనన్నకి కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా మీద నుంచి దివ్యాంగులకు ఒక మంచి రోజు వచ్చాయని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒకటి గమనించండి, ప్రతి చోట మీరు ధర్నాలు అనేది చేయవద్దండి. మీరు ఒక రిప్రజెంటేషన్ మాకు ఇచ్చితే కనుక ఖచ్చితంగా నేను గవర్నమెంట్ దృష్టికి జరుగుతుంది. అలా కనుక మీరు ప్రతి ఒక్కళ్ళకి ఆఫీసర్లకి ఒక రిక్వెస్ట్ కనుక మీరు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు ఫుల్ఫిల్ చేస్తానని నేను మాట ఇస్తున్నానండి. అలాగే మాకు ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ధన్యవాదాలండి. స్టేట్ లెవెల్లో చాలామంది నాయకులు కూడా వచ్చారు, ధన్యవాదాలు వాళ్ళు ప్రత్యేకంగా. అలాగే నన్ను ఆహ్వానించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవును, స్టేట్ లెవెల్లో నేను వచ్చిన ఛార్జ్ షీట్ దగ్గర తీసుకుని నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభిన్న ప్రతిభా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాప్టాప్స్, ఫోన్స్, క్రచర్స్, ఎయిడ్స్ అండ్ అప్రేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి హ్యాపీగా తీసుకొని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. మేడం గారిని ఎప్పుడు జరగలేదుగా ఇప్పుడు మన కార్పొరేషన్ మంచిగా జరుగుతుంది, వెళ్ళంగానే మాకు సంబంధించిన అన్ని సదుపాయాలు మాకు ఇస్తున్నారు మేడం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా మన కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి రోజులు వచ్చి ఆనందంతో వెళ్ళే విధంగా నేను దాని సహకారాలు అందిస్తానండి. థ్యాంక్ యూ అండి. Justice is unfortunately Justice, students, other faculty members, very happy welcome. It's not mere work. It's tremendous amount of work to be done. And standing below the image of Mahatma Gandhi to deliver this speech. Now may I request one thing that we are opening 7 in continuation of what the Honorable Chief Justice said. Good morning and warm welcome to all of you. This is my first address after reaching here and swearing in. And nothing would be better than this opportunity and moment when my first address begins with a program devoted to legal aid services. This is exactly
for what our existence is in this system. Unless we reach out to the poorest of poor and the most marginalized of the lot who are marginalized and the sufferers, our very existence is immaterial. I congratulate the High Court Legal Services Committee and the legal aid movement as a whole in organizing this function and this program of Mission Legal Services, adoption of revenue bundles. As we know, Honorable Executive Chairman of NALSA, Justice U.U. Lalit, way back on 2nd October had inaugurated this program, and he declared that from 2nd October 2021 to 14th November, the whole period will be devoted to the outreach activities in different facets. Sections of the society. So this program really makes access to justice meaningful, purposeful and fruitful regardless of caste, creed, race, language, religion. Access to justice is a part of right to life, which is a fundamental right. Though the constitutional courts have made great strides in making it really meaningful, in spite of this, there are many discrepancies and a lot to be achieved. And we, our faculty and students, are profoundly happy to involve ourselves in this program because of two reasons. The first reason is there is always a difference between law in the text and law in actuality, law in action. So law and life are two shades of life. Law is merely reflects the social reality. So the relationship between law and society is like fish and water. One can never divorce law from the society. It makes us to understand the law in actuality and whether law in the text is really serving its purpose as visualized by the legislators. And Roscoe Pound has rightly pointed out the task of a lawyer is a social engineer. So it enables us, it enables our students to understand the society, to understand law in action, and it makes them to transform themselves as social engineers. So we are immensely happy for involving us in this momentous task. So it is mutually beneficial. Well done. Every time there have been attempts, you will see that there are camps there, programs are held, and we give speeches, and after that everything is okay. There is, for the statistics, it is so many legal camps, so many persons attended. But have you ever asked the question, what actually comes out of it? How many persons could you motivate? What was the result? Now this outreach program, as we all know, is with regard to the focuses on adopting certain villages. I would just request, because as has rightly been said by the learned principal, that once they are involved and the students are involved, I should frankly admit one thing. I have tremendous faith in the legal fraternity. And I know that I am not mistaken. It is not that because I belong to it. I know the capacity, I know the training you have during the course of law. And the best part is that you are trained to be compassionate, because whenever a person comes to you, he comes with a problem. Now you have to step into his shoes, into his mindset, understand his problem, and then only you can make out a case. So it gives you an inherent training how to be considerate, how to think about the problem of the other. Others may come, officers may come, they are dispassionate. They know, okay, this is the law, you want this, I will do this. They really don't make an effort to understand the problem, the real problem which that person is facing. You stand on a very different pedestal. You have to understand your position. Once you understand your position, then you realize what the duty is cast.
We say accept power, we sign power. Do you understand the implication of that? That person is giving everything in your hand. It's a tremendous responsibility. The only thing is we have to be sensitive about it. We have to realize the burden we take upon ourselves. If we do that, we will understand, and then it will make things easier. And I'll always keep telling that because you understand the law, even if you are not connected with the case, you see a violation, you are required to react. Not react in the sense that you become overtly active, react in the sense you have to become proactive. Don't shut your eyes to any injustice anywhere. You don't have to be the representative or the power holder. It's a day today, that is 9th November. Every year we have been celebrating. We know that legal service is a noble cause and it's an opportunity to serve the poor and the downtrodden. Now we all heard and inspired of motivational speeches of their lordships, and let us all rededicate ourselves to serve the needy. My Lord Honorable the Chief Justice and Patron Chief Andhra Pradesh State Legal Service Authority. My Lord, we are inspired and motivated to rededicate ourselves to serve the needy. We are very much thankful to your Lordship for the inspiring speech. We are very much benefited with the motivational speech of Honorable Sri Justice Ashnuddin Amanullah Ji, Executive Chairman AP State Legal Service Authority. My Lord, we are very much thankful for your Lordship. My Lord Honorable Sri Justice A.V. Shashagar, Chairman AP High Court Legal Service Committee. My Lord, we are grateful and we are thankful for your Lordship's speech. My Lords, Honorable Judges, pranams and heartfelt thanks for gracing this meeting. And I thank the Principal Siddhartha Law College, Vijayawada, for attending this function. And I also thankful Sri Janaki Rama Reddy Garu, President High Court Advocates Association. I thank one and all. I thank the respected registrars, law students, one and all. And I thank all on behalf of AP State Legal Service Authority and AP High Court Legal Service Committee for making this program a grand success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోటార్ సైకిల్స్ దొంగతనం చేసి దొంగ ఆటను పట్టించిన పోలీసులు.